మామయ్య గుండె చేయించుకోవడానికి వెళ్ళి ఇంకా రాలేదు ఏంటో చూడు. బాబు ఈ బ్లేడ్ కౌంటర్ నెంబర్ 9 దగ్గర ఇవ్వా. ఇదే అనుకుంటా. సార్ అంకుల్ బ్లేడ్ ఏమన్నారు? కొంచెం ఫోటో తీ బాబు. ఎవరు స్నానాలు చేసే దగ్గర ఫోటోలు తీస్తున్నాడు. ఆపండి, పట్టుకోండి. అమ్మా రిమోట్ కంట్రోల్ కార్ తీసుకోమ్మా. నేను 3 కత్తిర్లు ఇవ్వడానికి వస్తే ఎవడరా బ్లేడ్ తీసుకొచ్చి ఇచ్చింది? రేపు నాకు ఇంటర్వ్యూ ఉందిరా. బ్లేడ్ ఇచ్చిన తప్పంగాడవడరా. మన క్యాప్ పెట్టాను. ఏది ఇక్కడ? మిస్టర్ కూల్ ఎక్కడ? ప్రాణం లేచి వచ్చిందిరా బాబు. ఈ రోహిణి గారి తిండగా ఎట్లా చంపేస్తున్నాయి. థ్యాంక్స్ టు H2O. బాబు నామం పెట్టించుకుంటా. మా కాలేజీలు పెట్టారులేండి. అరే ఫోటో దగ్గర ఎండ వస్తే మళ్ళీ ఫేస్ పాడే. హీరో ఫేస్ కట్ మంది అన్నా. ఫోటో తెస్తావా? ఏం చెప్పాలరా, రేపు సెమ్ ఎగ్జామ్ పెట్టుకుని గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాను. ఎగ్జామ్ ఏమవుతుంది? వాళ్ళు చదువుతున్నా. హలో దివ్య, ఇక్కడ ఎవరిని చూస్తున్నా నువ్వే గుర్తొస్తున్నావు. నేను చూడకుండా ఉండలేకపోతున్నాను. సోన్ ప్రేమ అంటే ఇదే అనుకుంటా. పైచ్చి ఉంటారు దాన్ని. ఇందాక సిఎన్ఎస్ క్వశ్చన్ పేపర్లు చూసాను రా, చూడకపోవడం బెటర్ అనిపించింది. నువ్వు బాధపడకు దివ్య, మన 7th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యాక మీ ఇంట్లో వెళ్తే నేను వచ్చి మాట్లాడతా. చెప్పు బేబీ. హెచ్చి అరే తర్వాత మాట్లాడతాను రా, బాయ్. ఇంతకుముందు గుండ్లు గీయడం, ప్రసాదాలు ఇవ్వడం, కొబ్బరికాయలు కొట్టడం అన్నీ గుడి పక్కన చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అంటే ఒక్కొక్కటి ఊరు పెట్టుకున్నారు తీసుకెళ్ళి. మా చిన్నప్పటి నుంచి ఇదే సినిమా చేస్తున్నారు కదరా. లైన్ స్టాప్ అగైన్. హలో దివ్య, నాకు పరమన్నల జీడిపప్పు వచ్చింది చూడు. అచ్చు నీ నవ్వులాగే ఉంది. పంచుడు కూర బాగుంది కదా. తింటుంది పచ్చడి. ప్రపంచంలో నాకు నచ్చిన ఒకే ఒక్క మాట, వెయిటింగ్. 8 లడ్డు 2 పులిహార. వీళ్ళు ఎవరికైనా చిరుతిరుపతి కొండపైన శివాలయం ఉంది, ఐడియా ఉందా? తెలిసే ఉంటుందిలేండి. తెలిస్తే మీకు వచ్చిన టాస్క్. ఈ గుడి వెనకాల ఒక చెట్టులో నేను 1 రూపీ కాయిన్ ని దాచుకున్నాను. చూసారు కదా, మీకు ఒకవేళ రూపాయి దొరికితే ఆ కాయిన్ మీ చేతితో హోల్డ్ చేస్తున్నట్టు ఒక ఫోటో నాకు సెండ్ చేయండి. గివ్ అవే ఏం లేవు, బట్ ఎవరికి దొరికిందో తెలుసుకుందామని. ఎవడో నువ్వు వెరైటీగా ఉన్నావు. నేను నీ బ్రెయిన్. సరే అయితే ఇందాక నువ్వు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటున్నప్పుడు నీకు కావాల్సిన కోరుకోవడం మర్చిపోయావు. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు